ఫస్ట్గా ఈ వాంటన్స్ పిండి చేయటం కోసం మనకి మైదా పిండి 1 కప్పు మైదా పిండి తీసుకుంటే మీరు 1.5 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లవర్ తీసుకోవాలి. కార్న్ ఫ్లవర్ మనకి కాస్త సాఫ్ట్నెస్ని ఇస్తుంది మన ఈ వాంటన్స్ని. ఒకవేళ డీప్ ఫ్రై చేశారనుకోండి మనకి క్రిస్పీ టెక్స్చర్ ఇస్తుంది. మనము ఈరోజు డీప్ ఫ్రై చేయట్లేదు కదా, మనం డైరెక్ట్గా సూప్లోనే బాయిల్ చేస్తున్నాం కాబట్టి మనకి కాస్త స్మూత్ టెక్స్చర్ వస్తుంది. అలాగే బటర్ కూడా, బటర్ ఒక చిన్న టీ స్పూన్ బటర్ వేసుకుంటే సరిపోతుంది. బటర్ని కొంచెం రూమ్ టెంపరేచర్లో ఉంటే బాగుంటుంది. బటర్ వేసాక ఇలా మిక్స్ చేసేయండి. బటర్ని కావాలంటే మీరు కొంచెం వేడి చేసి అంటే కరిగినాక కూడా వేసుకోవచ్చు. నీళ్లు వేసుకుని చపాతీ పిండిలాగా తడిపి పెట్టుకుంటాము. తగినన్ని నీళ్ళు వేసుకోండి. మరీ సాఫ్ట్గా కాదు, మరీ గట్టిగా కాదు, కొంచెం కొంచెం వేసుకుని మనం చిన్న ముద్దలాగా చేసుకుందాం. ఈ వాంటన్స్ పిండి కూడా మీరు తడిపి ఒక వారం రోజుల పాటు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న పూరీల్లాగా చేసుకుని కూడా అవన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు. చేయితోని బాగా నీట్ చేయండి. నీట్ చేసి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుంటే మనకి చక్కగా రోల్ చేయడానికి బాగా వస్తాయి. సో ఇది నేను పక్కన పెట్టేస్తాను. పిండి రెస్ట్ అయ్యే లోపల మనము స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్, ఎక్కువ కాదు కాస్త ఆయిల్ వేసుకుని సన్నగా తరిగిన కూరగాయలు, ఏ కూరగాయ ఉన్నా అన్ని కూరగాయలు మీరు వాడుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ ఉంది, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కొన్ని అట్టి పెట్టుకుంటున్నాను. మనం సూప్లో కాస్త కలర్ కాంబినేషన్ గార్నిష్ కోసం. అలాగే మష్రూమ్స్, సన్నగా తరిగి పెట్టిన మష్రూము, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు, ఇందులో సన్నగా తరిగి పెట్టిన స్ప్రింగ్ ఆనియన్, మన ఉల్లి పొరక వైట్ పార్ట్, గ్రీన్ పార్ట్ ఏమో మనం గార్నిష్కి వేసుకుంటాము. చిటికెడు సాల్ట్ కూడా వేస్తాం, ఎక్కువ కాదు చిటికెడు, ఎందుకంటే ఇందులో నేను సోయా సాస్ కూడా వేస్తున్నాను. సో మరీ మనకి ఉప్పగా అవ్వకూడదు. ఇందులో